మీరు బయట తినే ఫాస్ట్ ఫుడ్ కన్నా ఇలా ఇంట్లో చేసుకునే పన్నీర్ వ్రాప్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ పన్నీర్ వ్రాప్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఏం లేదు మామ, మనకు కావాల్సింది ఈ ఐటమ్స్ అంతే. ఫస్ట్ టమాటాస్ తీసుకొని మంచిగా స్లైసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ హాఫ్ మూన్గా కట్ చేసుకోండి. తర్వాత కుకుంబర్ని మంచిగా పీల్ చేసుకొని నెక్స్ట్ క్యారెట్ని కూడా పీల్ చేసుకోండి. పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కావాల్సినంత సాల్ట్, కావాల్సినంత కారం అండ్ కొద్దిగా పెప్పర్ వేసుకొని అండ్ కొద్దిగా టర్మరిక్ పౌడర్ అండ్ మీకు కావాల్సిన మసాలాలు ఏమున్నాయో అవి యాడ్ చేసుకోండి. అండ్ నేను కొద్దిగా జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. మంచిగా మిక్స్ చేసుకొని అది పక్కకైతే పెట్టేయండి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ అయితే యాడ్ చేసుకోండి. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మనం దాంట్లో మనకు టేస్ట్ కావాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అయితే యాడ్ చేసుకోండి. అవి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసి అదైతే పక్కన పెట్టండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని ఒక 5 ml ఆయిల్ యాడ్ చేసి గార్లిక్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయండి. నెక్స్ట్ మీరు మ్యాగ్నెట్ చేసుకున్న పన్నీర్ని అయితే వేయండి. ఈ కలర్ వచ్చే వరకు మంచిగా ఒక 3 to 4 minutes అయితే మంచిగా దాన్ని కుక్ చేయండి. అంతే మామ, హియర్ కమ్స్ ద ఎండింగ్. మీరు ఏవేవైతే కట్ చేసుకున్నారో స్లైసెస్ అవన్నీ మెల్లమెల్లగా యాడ్ చేసుకోండి. అండ్ మీరు ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న సలాడ్ ఉందో ఆ సలాడ్ కూడా మంచిగా నీట్గా యాడ్ చేసుకొని అండ్ మీరు కుక్ చేసుకున్న పన్నీర్ని కూడా నీట్గా యాడ్ చేసుకొని అంతే మామ, యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని వ్రాప్ లాగా చేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే ఇరగదీస్తాం మామ. పడుకున్న పద్మనాభ సింహ లేచి రావాల్సిందే. అంతే మామ. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఇంకా కంటిన్యూ చేయాలంటే చెప్పండి కామెంట్లో. రెసిపీ ట్రై చేసిన వాళ్ళు మాత్రం పక్కా వచ్చి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి మామ. ఓకేనా? చలో మరి, ఉంటా మరి, బాయ్.